రే లోఫర్ నా బట్ట. ఏమైందిరా? ఏం చెప్పావు? ఒక్కసారి నీ పాపను పరిచయం చేయరా, తనని కరెక్ట్ కాదని తేల్చేస్తా అన్నావు. అదే 24 గంటలు చేస్తుండేది. తన ఫ్రెండ్ ని పటాయించడానికి తన అన్నయ్య అయిపోయింది కాక మళ్ళీ ఓవర్ ప్రొడక్టివ్నెస్. ఏమంటున్నావురా? గౌస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. మీ ఫ్యూచర్ కి అతను కరెక్ట్ కాదు అన్నావంట. అదా, అది ఊరికే చెప్పాలే. తను కూడా పాపం నమ్మేసింది. ఆ రోజు నిక్కర్ గడి సిగరెట్ కొడుతూ ఒక్క పఫ్ కొట్టరా అని ఎంత ఫోర్స్ చేస్తున్నా కొట్టలేదు నేను. నువ్వు వెళ్ళి ఏం చెప్పావు? మా గౌస్ చైన్ స్మోకర్, సిగరెట్ కొడతాడు, మందు కొడతాడు, గద్దె కొడతాడు, డ్రగ్స్ కొడతాడు, వామ్మో ఎన్నో అని చెప్పావంట. అలా ఏం చెప్పలేదు నేను. నీకెవరో లేనిపోనివి చెప్పినట్టున్నారు నా గురించి. లేనిపోనివి చెప్తుంది నువ్వురా నా గురించి తన దగ్గర. అయినా నేను స్కూల్లో చెడ్డీలో పోసుకున్నా అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నీకు? అంటే అమ్మాయిలంతా ఉన్నారా, కొంచెం ఫన్ ఎన్వైరన్మెంట్ ఉండింది అనమాట, కొంచెం నవ్వుతారు అని. అందుకని నన్ను నవ్వులు పాలు చేసినావు. అరే తను కూడా తన వేడ్ థింగ్స్ నాతో షేర్ చేసుకుంది. ఏంటో అవి? నేను ఒక చోట విషయాలు ఇంకో చోట చెప్పను, కానీ ఇక్కడ విషయాలు మాత్రం అరకెళ్ళి చెప్పిసావు. మా ఇంట్లో వాళ్ళ గురించి ఏం చెప్పావు? ఏం చెప్పా? మా అమ్మ పెద్ద గయ్యాలి అని. అరే అది నీ మంచి కోసమేరా. రేపు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ దగ్గర అణిగిమణిగి ఉంటుంది. అణిగిమణిగి ఉండాలంటే నువ్వు ముందు రానియాలి కదా స్వామి. అయినా కలవద్దన్నావంట. పెళ్లికి ముందే కలిస్తే ప్రేమ చచ్చిపోతుంది. చచ్చిపోయింది. 9 నెలల నుంచి కాల్ లిఫ్ట్ చేయట్లేదు నాది. కాల్ చేసినప్పుడల్లా వాట్సాప్ మెసేజ్ పంపిస్తుంది, అన్నయ్య కలవద్దని చెప్పాడు అని. నేనంటే చాలా గౌరవం కదా. హలో చెల్లి, నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతున్నాడు వీడు. మనకు వద్దమ్మా వీడు బ్రేకప్ చెప్పి.